పేదింటి ఆడపిల్లల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసాకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైకోర్టుకు సాకుగా చూపుతూ లక్షలాది నిరుపేద కుటుంబాలకు భరోసా కల్పించకుండా ఈ పథకాలను ఉద్దేశపూర్వకంగా ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజల ముందు ఉంచేందుకు కుట్రలను అడ్డుకునేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం వార్డులో కాంగ్రెస్ నాయకులకు నిలదీయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవిన్ అందిస్తారు. సవిన్, ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసే, ముఖ్యంగా నిలుపుదల చేసే కుట్ర చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఇటీవల కాలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పై హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ అంశంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టుల కౌంటర్ వేయకుండా కుట్ర చేసింది. ముఖ్యమంత్రి మంత్రులు అవినీతి అంశాల్లో కోట్ల రూపాయలు చెల్లించి ప్రైవేట్ లాయర్లను పెట్టుకునే ప్రభుత్వం ఈ అంశంలో ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంశంలో ఎందుకు కౌంటర్ వేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. అందులో భాగంగా హైకోర్టు తీర్పుతో కళ్యాణ లక్ష్మిని పూర్తిగా మొత్తం 8 పథకాలకు సంబంధించినటువంటి జీవోను ఇటీవల రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. దీనిపై ప్రభుత్వం సరిగా వాదనలు వినిపించలేదు, అదేవిధంగా సరైన కౌంటర్ దాఖలు చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలకు పిలుపునిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ముఖ్యంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్రపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు. సిద్దిపేటలో జరిగే నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొనబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఈ పథకం పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉపయోగపడింది, ఆ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఉపయోగపడింది కాబట్టి దీన్ని ఎత్తివేసే కుట్రపై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ ప్రజలకు చేస్తున్నటువంటి మోసాన్ని వివరించాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన ప్రదర్శనలు చేయాలంటూ పిలుపునిచ్చింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసే కుట్రపై నిరసన ప్రదర్శనలు చేయబోతున్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంక్షేమ పథకాన్ని, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిగా అమలు చేయడం లేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.